అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించడం అనేది హడావుడి నిర్ణయమన్నారు టీడీపీ నేత సుజనా చౌదరి. లోక్సభ కాల పరిమితి ముగుస్తున్న ఈ తరుణంలో ఇటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారాయన. అయితే దీనిని టీడీపీ వ్యతిరేకించడం లేదని, కానీ అధ్యయనం చేసిన తరువాతే అభిప్రాయం వెల్లడిస్తామని చెప్పారు సుజనా చౌదరి. జిమిక్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు క్యాబినెట్లో ఈబీసీకి స్పెషల్గా 10% రిజర్వేషన్ ఇచ్చారని చెప్పారు. అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? దానికి యాక్చువల్గా ఒకవేళ చేయాలి, పెంచాలి, 50% ఎక్కువ కావాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కంపల్సరీ కావాలి. ఎప్పుడో పివి నరసింహారావు ఉన్నప్పుడు కూడా ఒకసారి ఈ విధంగా ప్రయత్నం చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లేకుండా మూలబడిపోయింది. అంటే లాస్ట్ మినిట్లో ఇది ఇంత పెద్ద సబ్జెక్టు, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్ పెంచాలి అని చెప్పి మేము రెజల్యూషన్ పాస్ చేయించి పంపించాం. దానికి ఇంతవరకు సమాధానం లేదు. అంటే ఓవరాల్గా మనం అన్ని రాష్ట్రాలు కూడా మొత్తుకుంటున్నాయి ఏంటంటే, రాజకీయ అవసరాల కొద్దీ రిజర్వేషన్లు మార్చకూడదు, న్యాయంగా ప్రతి రాష్ట్రంలో అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉండే సమస్యలను బట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే క్యాస్ట్ జనాభా ప్రాతిపదిక మీద చేయాలి, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ అమెండ్మెంట్ చేయాలి అని ఎప్పటి నుంచో మొత్తుకుంటామంటే, ఒకానొక టైంలో తమిళనాడు వాళ్ళకి ఇక్కడ పొలిటికల్ పవర్ ఉండటం వలన వాళ్ళు అమెండ్మెంట్ చేయించుకొని వాళ్ళు ఆల్రెడీ 62%కి వెళ్ళారు. ఈ విధంగా కనుక మనం ఇట్లా యూనిలేటరల్గా ఆర్బిట్రరీ డెసిషన్స్ తీసుకుంటే, అడహాక్ డెసిషన్స్ అంటారు వీటిని, తీసుకుంటే కనుక ఓవరాల్గా లాంగ్ టర్మ్ డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే రిజర్వేషన్ ఒకరికి దక్కుద్ది, ఒకరికి దక్కదు. అంటే కొన్ని జనరేషన్స్ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఈబీసీ మీద ఈరోజు వాళ్ళు పాస్ చేసింది అంటే డీటెయిల్స్ స్టడీ చేస్తే కానీ చెప్పలేము. మేము దానికి వ్యతిరేకమని అంటలేదు, కానీ అది చేసేటప్పుడు ఓవరాల్గా స్టడీ చేయవలసిన అవసరం ఉంది. ఆ స్టడీ చేయకుండా లాస్ట్ మినిట్లో 16వ లోక్సభ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఎండ్కి వచ్చే టైంలో ఇలాంటి మేజర్ డెసిషన్స్ ఈ విధంగా తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో సబబుగా లేదు. ఇది